ఇది 2వ నెలేగా, ఇప్పుడే ఇవన్నీ ఎందుకు? అలాగని కాదు, ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెడితే అన్నీ ఒక కొలిక్కొస్తాయని. తీసుకొచ్చేద్దు. అక్కడ పెట్టండి, తర్వాత తాగుతాను. అదేం కుదరదు. ఇక్కడే నా ముందే తాగాలి. అదేంటి అంత పర్టికులర్గా చెప్తున్నారు? అదేం లేదు, నువ్వు పనిలో పడి మర్చిపోతావని అలా చెప్తున్నాను. తీసుకో చందు, ప్లీజ్ తీసుకో. చందు ప్లీజ్ తాగమ్మా. ఏదో బొమ్మ, నా చందు పాలు నేల పాలు చేస్తావా? నిన్ను మీకేమైనా పిచ్చెక్కిందా? ఇది బొమ్మ కాదు, ఈ ఇంట్లో మనిషి. ప్రాణం లేని వస్తువు కాదు, మన ఫ్యామిలీ మెంబర్. వైదేహి యొక్క ప్రతిరూపం ఇది. దీన్ని చూసినప్పుడు, తాకినప్పుడు అక్కయ్య నాతో పాటు ఉందన్న ఫీలింగ్ ఉంటుంది నాకు. అది కరెక్టే చందు, కానీ పాలు స్లిప్ అయినందుకు ఎమోషన్ అలా చేశానంతే. సారీ పాప. ఇది నా వైదేహి పాప. సారీ పాప, సారీ. వైదేహి నేను పాపని. ఈ హాస్పిటల్లోనే మన పాప పుట్టిందండి. నాకింకా గుర్తు. హాస్పిటల్ చాలా మారిపోయింది కదండి. 20 సంవత్సరాల క్రితం నువ్వు ఇక్కడికి వచ్చావు. అప్పట్లో ఎలా ఉంటుంది చెప్పు? నమస్తే అండి. నమస్కారం అండి. మూర్తి గారంటే మీరేనా? ఎస్, వాట్ కెన్ ఐ డు ఫర్ యూ? మీతో 5 నిమిషాలు మాట్లాడాలి. చెప్పండి. షీఈ్ మై వైఫ్ సుజాత. నమస్తే అమ్మా. 20 సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్లోనే ఓ పాపకు జన్మనిచ్చింది తను. 1988 మే 28 అండి. అప్పట్లో తనకు తెలియకుండా ఆ పాపను ఎవరు తీసుకువెళ్లారు? తన కేస్ షీట్ చూస్తే ఆ పాపను ఎవరు తీసుకెళ్లారో తెలుస్తుందా మీకు? మీ పాపని ఎవరూ తీసుకెళ్ళండి. ఇట్స్ ఇంపాసిబుల్. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా పుట్టిన పాపని ఎవరికి ఇచ్చే ఛాన్సే లేదు. ఐ నో ఇట్, బట్ ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ సినారియో. తను పాపను ప్రసవించినప్పుడు నేను ఫారెన్లో ఉన్నాను. అప్పుడు మా ఇద్దరి మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది. అందుకే తను అనాథలా ఇక్కడికి వచ్చింది. కాబట్టి పాప క్షేమం కోసం మీరే ఎవరికైనా ఆ పాపను ఇచ్చి ఉండొచ్చు కదా. పుట్టినప్పుడు కూడా నేను దాని మొహం చూడలేకపోయాను సార్. పురిట్లో నా చనిపోయింది అనుకున్నాను. మా వారు వచ్చి చెప్పేదాకా నా పాప బతికే ఉందన్న సంగతి నాకు తెలీదు. చూడండి, 20 సంవత్సరాలుగా మా పాప ఎక్కడుందో ఎలా ఉందో కూడా మాకు తెలీదు. ఇప్పటికైనా తన వివరాలు తెలుసుకోకపోతే మాకు మనశ్శాంతిగా ఉండదు. ఈరోజు హాస్పిటల్లో ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అందరూ హడావిడిగా ఉన్నారు. మీరు ఒక పని చేయండి. చెప్పండి. డే ఆఫ్టర్ టుమారో వస్తే మీరు వివరాలన్నీ తిరిగ్గా తెలుసుకోవచ్చు. సర్టన్లీ, తప్పకుండా వస్తా. మంచిదండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. సుజాత, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు చిన్న ఆశ కలిగింది. ఈ డాక్టర్ వల్ల మన పాప ఆచూకి తెలిస్తే మనకంటే అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. పద వెళ్దాం. నా కడుపులోని బిడ్డ అబోట్ అవ్వడానికి కారణం మీ అక్క యశోధర. గుర్తులేదా నీకు? ఏంటి బెదురుతున్నావు? అమ్మాయికురాలైన చందుకు అబోర్షన్ చేయించాలని నువ్వు చూస్తున్నావు.
మీ అక్క తమ్ముళ్లకు పసిబిడ్డల్ని చంపడం ఫ్యాషన్ అయిపోయింది అనుకుంటాను. అది ఏంటి భయం వేస్తుందా? కడుపులోని బిడ్డను చంపడం అంటే ఓ ఆడదాన్ని అమ్మ మనసును చంపేయడం. అందుకే మిమ్మల్ని బ్రతకనివ్వను. అనుక్షణం నరకం చూపిస్తాను. ఇక్కడికి వచ్చి అబ్బాయి 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 ఇక్కడ 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 ఏంటి బాబాయ్? అబ్బాయి పక్కోళ్ళ నుంచి హైదరాబాద్కు పని కోసం వచ్చేవాళ్ళుండే అడ్డాలు ఇట్లాంటివి 10 ఉన్నాయి. అందులో ఇదొకటి. ఇప్పుడు గుడిచిలోకి వెళ్ళి మనం ఎతకలేం కదా. మనం ఈ పక్కన నిలబడి వచ్చే పోయేవాళ్ళు చూస్తా ఉన్నాం అనుకో, మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అది ఆహా, కారు ఎర్రగా బుర్రగా ఉందబ్బాయి. ఒరి 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 ఆహాహా, వీడెక్కడ దొరికాడ్రా బాబు? అడ్డే ఎంత బాగుందబ్బాయి. వచ్చిన పని ఏంటో చూడు. ఆ పని మీదే ఉన్నానబ్బాయి. వస్తారు, వచ్చే టైం అయింది. నీకు చెప్పారా పలానా టైంకి వస్తారని? అందా ఖాళీ ఉంటుంది దీనికని కారుని చూస్తున్నాను అబ్బాయి. బాబాయ్ ఇక్కడ ఎవరికి ఏం తెలియదు. పద మనం వెళ్దాం. ఇదిగో బాబు, ఈ ఏరియాలో అరకు వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏంటి ఈ బాబాయ్ గడి నన్ను తప్పుదారి పట్టించట్లేదు కదా? మొత్తానికి ఈ అబ్బాయి గారిని అడ్డు పెట్టుకుని ఆటో ఛార్జీలు తప్పించుకున్నాను. పోన్లే, ఆటోలో మరీ తిరిగి తిరిగి నడువు నొప్పి వచ్చేస్తుంది. బండి బాగానే తోలుతున్నా, డ్రైవర్గా పెట్టుకోవచ్చు. ఏంటి అదేనా బాయ్, బండి బాగుంది, నువ్వు కూడా బాగా తోలుతున్నావు. బాబాయ్ ఆడెవడో వస్తున్నాడు అని చూడు. బాబు బాబు అబ్బాయి నీకేమైనా కాళ్ళు వీక్నెస్సా? ఇక్కడ మూలికలు అమ్మేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళావా? అడ్రస్ దొరికితే చెప్పండి, నాకు మూలికలు కావాలి. అబ్బా అదే అబ్బాయి సంగతి, ఇవాళ మనకు బలేవాళ్ళు దొరుకుతున్నారు. బాబాయ్ ఇక్కడ ఉంటే మనకు అందరూ ఇలాంటి తగులుతారు. పద మనం పోదాం. ఏంటబ్బాయి తడారిపోయిందే?
నమస్కారం అండి. నమస్తే, ప్లీజ్ కమ్, కూర్చోండి. మా అమ్మాయి పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందాని వచ్చాం. అదే మీ పని మీదే ఉన్నాను. ఎన్నేళ్ల క్రితం అన్నారు సార్? 20 years బ్యాక్ అండి. 1988 మే 28 అండి. మే 28. ఆహా, మహానుభావుడు ఎన్టీ రామారావు పుట్టినరోజు. మీ అమ్మాయి కూడా అంత గొప్ప పేరు సంపాదిస్తుంది. (1981, 82, 80). పవర్ పోయింది సార్. యూపీఎస్ పవర్ లేదా? యూపీఎస్ కూడా బహుశా డ్యామేజ్ అయి ఉండొచ్చు సార్. అయితే 1 అవర్లో పవర్ రావచ్చా? ఈ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తున్నట్టు ఈరోజు పేపర్లో వేశారు. ఓ పని చేస్తారా? నేను నా విజిటింగ్ కార్డు ఇస్తాను. పవర్ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే వచ్చి కలుస్తాను. అలాగే, తప్పకుండా. ఇదేంటి కొత్తగా ఈ వాకింగ్లు జాగింగ్లు దేనికి? ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఇలా వాకింగ్ లైక్ చేయడం మంచిది. అబ్బా చాలు, ఇక నా వల్ల కాదు. ఏంటి అప్పుడేనా? ఇంకో 2 రౌండ్లు. ఇప్పటికే 2 రౌండ్లు తిరిగా. అయితే మిగిలింది ఇంకొక రౌండే. అది కూడా ఫినిష్ చేస్తే అయిపోయినట్టే. రా. ఓపిక లేదు, కాసేపు కూర్చుంటాను. సరే, వాటర్ బాటిల్ అయిపోయిందిగా, బాటిల్ తీసుకొస్తాను. కూర్చో. రేయ్, చందు,
కార్తీక్ వద్దు, పద వెళ్దాం. పద పద కార్తీక్. పద వెళ్దాం. కార్తీక్ కార్తీక్ వద్దు కార్తీక్ ప్లీజ్. కార్తీక్ కార్తీక్ ఆగు. కార్తీక్ చందు చెవేం చందు రై చందు నేను చేశారా? చందు నా ప్రాణం. తన్నేమన్నా చేయాలని చూస్తే ఎవ్వండి ప్రాణాలతో వదలను. రే చందు అసలు ఒట్టి మనిషి కూడా కాదు, కడుపుతో ఉంది. రే నీ ఉద్దేశం ఏంటో నాకు తెలుసు. చందు కడుపులో బిడ్డని నాకు కాకుండా చేయలే కదా నీ ప్లాను. వద్దురా, కావాలంటే నన్ను కొట్టు, కొట్రా, నన్ను చంపరా. ఆపండి, తనే నన్ను సేవ్ చేశాడు. ఆదిత్య గారు, నన్ను అపార్థం చేసుకోకండి. చందు ప్లేస్లో నిస్సహాయంగా ఎవరున్నా నేను అలాగే రియాక్ట్ అయ్యేవాడిని, అంతే.
కడుపులో బిడ్డది చాలా గట్టి పిండవే. ఛ! చందు, నీకేం దెబ్బలు తగలేదు కదా? పద, ఇంటికి వెళ్దాం. కార్తీక్, ఏమిట్రా? ఏంటి అలా ఉన్నావు? అరే, ఏమిటి రక్తం? ఏమైంది? మాట్లాడవేంట్రా? ఏమైంది? సరే రా. ఏమిట్రా, మోటార్ బైక్ మించి ఏమైనా పడ్డావా? ఏదో చిన్న దెబ్బే అంకుల్. ఇలా రక్తం కారుతూ ఉంటే చిన్న దెబ్బ అంటావేమిట్రా? ఏమైందో చెప్పు. ఎవరితో అన్న గొడవ పడ్డావా? గొడవ అంటే గొడవ లాంటిదే. గొడవ లాంటిదా? ఏమైందో చెప్పు. నా గురించి కాదు అంకుల్. నీ గురించి కాదా? మరి చందు గురించి. చందు గురించా? బయటికి వెళ్ళేసి వస్తుంటే చందు కనపడింది. ఎవరో దొంగ తన గొలుసు లాక్కెళ్తుంటే చూసి అడ్డుపడ్డాను. చందు ఒంటరిగా బయటకొచ్చిందా? ఆదిత్య కూడా వచ్చాడు. తను వాటర్ బాటిల్ తీసుకురావటానికి పక్కకెళ్ళినట్టున్నాడు. ఆ టైంలోనే జరిగింది. చందు విషయాల్లో ఎంటర్ అవ్వకూడదు అనుకున్నాను. కానీ కానీ ఆ రౌడీలు చందు కడుపు మీద గొద్దుపోతుంటే చూసి తట్టుకోలేకపోయాను అంకుల్. గొలుసు దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు కడుపు మీద ఎందుకు కొడతారు? రౌడీలు కదా, వాళ్ళకి పని జరగటమే ముఖ్యం. నేను అక్కడికి వెళ్ళటం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే చందు కడుపులో బిడ్డకి ఏమయ్యేది అంకుల్? ఆ బిడ్డకి ఏదైనా జరుగుంటే చందు మరో వైదేహి అయి ఉండేదిగా. ఆ క్షణంలో ఈ గాయం చాలా చిన్నదిగా కనిపించింది అంకుల్. కార్తీక్, పైకి కనిపించేవే గాయాలు కానక్కర్లేదు. గతంలో జరిగిన గాయాలకి భవిష్యత్తు ఎక్కువ. ఎనీవే, ఒక తల్లిని బిడ్డను నువ్వు కాపాడావు. అంకుల్, మీ అమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా? తెలుస్తుంది. నా కూతురు ఎక్కడుందో, ఎలాంటి పరిస్థితిలో ఉందో తప్పకుండా తెలుస్తుంది. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? అక్కర్లేదు. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పనిలో ఉన్నావు కదా, ఆ పని మీదే ఉండు. టిఫిన్ చేసావా? ఇప్పుడే వద్దు అంకుల్. టిఫిన్ కావాల్సింది ఈ పెయిన్ కిల్లర్కి. ఈ టాబ్లెట్ వేసుకుని టిఫిన్ చేస్తే పెయిన్ తగ్గుతుంది. అంకుల్, పూజ వచ్చిందా? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవడంతో తను బాగా అప్సెట్ అయింది కదూ. కార్తీక్,
పెళ్లితో తన జీవితం ఆగిపోతుందేమోనని మగవాడు భయపడతాడు. పెళ్లితోనే తన జీవితం మొదలవుతుందని ఆడపిల్ల ఆశపడుతుంది. ఆ ఆశ చల్లబడినప్పుడు కొంచెం బాధ, అసహనం మామూలే. అనుకున్నది జరగనప్పుడు కంట్రోల్ తప్పటం సహజం. పూజ అంటే నాకు ఇష్టం అంకుల్. ఐ నో ఇట్. తన చిరాకు, ఆవేశం ఇవన్నీ నాకు ఇష్టం. ఎందుకంటే అవన్నీ తనకు నేను దగ్గరవట్లేదన్న ఫీల్ నుంచి వచ్చినవే కదా. తనని హర్ట్ చేయాలని నాకెప్పుడూ ఉండదు. కానీ పూజకి నాకు మధ్య ఏదో చెప్పలేని శూన్యం ఉందనిపిస్తుంది. కార్తీక్, కొన్నిసార్లు మన దగ్గర ప్రశ్నలు మాత్రమే ఉంటాయి, సమాధానాలు మన నుదుటి రాతల్లో ఉంటాయి. ఇంకా నువ్వేం ఆలోచించకు. పూజ కూడా నా కూతురు లాంటిది. తనకన్నీ సర్ది చెప్తాను. ఆ టాబ్లెట్ వేసుకొని రిలాక్స్ అవ్వు. గో. ఆఫ్టర్ ఆల్ సొంత పెళ్ళానికి కడుపు తీయించడానికి ఇన్నాళ్లు పట్టిందేంట్రా? అదే ఆలోచిస్తున్నానక్క. ఇంకా ఎన్నాళ్ళు ఆలోచిస్తాం? చందుకి 4వ నెలొచ్చేదాకానా? నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. 3 ప్రయత్నాలు బెడిసికొట్టాయి. స్పెషల్ స్వీట్ ఇస్తే చందు తినలేదు. టాబ్లెట్ కలిపి కుంకుమ వేసిన పాలిస్తే వర్కౌట్ కాలేదు. రౌడీలు పెట్టి కడుపు మీద కొట్టించాలని చూస్తే కార్తీక్ గడ అడ్డొచ్చాడు. అలాగని వదిలేస్తావా? ఆలస్యం చేస్తే చందు కడుపులోని కార్తీక్ బిడ్డ మనం చేసిన పాపంలా పెరుగుతూనే ఉంటుంది. 9 నెలల తర్వాత ఆ బిడ్డ ఈ భూమి మీదకొస్తే మన బతుకులు భూస్థాపితం అవుతాయి. ఇంకా నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే అన్నీ చేయిదాటిపోతాయి. ఏం మాత్రం తేడా వచ్చినా చందుదనుకున్న ఆస్తి మనకి దక్కదు. శ్రీధర్ మీద నాకున్న పగ చల్లారదు. నీ వల్ల కాదంటే చెప్పు, ఇక మీదట నేనే చూసుకుంటాను. అక్క, ఈసారి నీ చందుకిచ్చే స్ట్రోక్ మామూలుగా ఉండదు. చందు షాక్ అవ్వాలి. ఇది ఎలా జరిగిందని కుమిలిపోవాలి. టోటల్గా అది మన చెప్పు చేతల్లోకి వచ్చేలాగా. ఏంటది? రేపు నువ్వే చూస్తావుగా. చందుని ఎవ్వడు ఆపలేడు. డ్రైవర్ జీవరాజులంటే నేనే సార్. ఎన్ఎస్ ట్రావెల్స్లో డ్రైవర్గా పనిచేస్తుంది నువ్వే కదూ? అవును సార్. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటో చెప్పండి. నా పేరు కార్తీక్. ఓ పని మీద తిరుగుతున్నాను. ఆహా. ఎన్ఎస్ ట్రావెల్స్లో వారం రోజుల క్రితం ఒక కార్ బుక్ చేశారు. ఏమోనండి, ట్రావెల్స్ అన్నాక చాలామంది కార్లు బుక్ చేసుకుంటుంటారు. ఆ కార్ నెంబరు AP91186. మదన్ అనే వ్యక్తి బుక్ చేసి తీసుకెళ్ళాడు. దానికి డ్రైవర్గా నువ్వే వెళ్ళావు కదూ? ఆ కార్లో ఎక్కడెక్కడ తిరిగారు? నేనెక్కడికి తిరుగుతానండి? నా సెల్కి ఫోన్ చేసి స్కూల్ నుంచి పాపని తీసుకురా అని చెప్పాడు. పాపని కార్ని అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చేసాను. ఆ పాపని ఏ స్కూల్ నుంచి తీసుకొచ్చావు? ఏంజల్ స్కూల్ నుంచి సార్. యూసఫ్గూడ ఏరియాలో మధురానగర్ రోడ్లో ఉంది. ఆ తిరిగిన వాళ్ళ గురించి ఇంకేమైనా తెలుసా? నాకేం తెలియదు సార్.
వాళ్ళు టీసీ తీసుకుని వెళ్ళిపోయారు, ఇక్కడ లేరు. టీసీ తీసుకుని వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? కోటిపల్లికి. ఎస్ఐ కృష్ణమూర్తి గారి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. కోటిపల్లి అదెక్కడుంది? వైజాగ్ పక్కన చిన్న పల్లెటూరు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. మళ్ళీ ఈ మ్యాటర్ ఎస్ఐ కృష్ణమూర్తి దగ్గరికి వచ్చే ఆగింది. కార్ యాక్సిడెంటు, ట్రావెల్స్ కాంట్రాక్టర్ అడ్రస్ లేదు, పాపని తీసుకెళ్ళటం, ఆ తర్వాత ఎస్ఐ కృష్ణమూర్తి ఒక మారుమూల పల్లెటూరికి ట్రాన్స్ఫర్ అవటం. ఇవన్నీ పూజతో నా ఎంగేజ్మెంట్ రోజే జరిగాయి. పాపను ఎందుకు తీసుకెళ్ళినట్టు? ఒకసారి కోటిపల్లి వెళ్ళి రావాలి. ఆ ఎస్ఐ చందు కడుపులోని బిడ్డ కార్తీక్ దాన్ని ఎవరి దగ్గర నోరు జారితే ఆదిత్య బ్రతకు జారిపోతుంది. ఆ తర్వాత మనం ఇంత విలాసంగా బ్రతకడం కష్టమైపోతుంది. అందుకే ఆదిత్య చెప్పినట్టు నేను కోటిపల్లి వెళ్ళి ఆ ఎస్ఐ గారిని అబ్జర్వేషన్లో పెట్టాలి. ఎస్ఐ కృష్ణమూర్తి కోటిపల్లి ట్రాన్స్ఫర్ అయ్యాడనమాట. ఇక ఫోన్లో లాభం లేదు, డైరెక్ట్గా కోటిపల్లి వెళ్ళటమే బెటర్. అక్కడ ఎస్ఐని కలిసి నా ఎంగేజ్మెంట్ రోజు ఎందుకు ఫోన్ చేశాడో కనుక్కుంటే అన్నీ ఓ కొలిక్కి వస్తాయి. ఎస్, కోటిపల్లి. సుశీల, పాప క్యారేజ్ పంపించావా? ఇందాకే స్వామి వచ్చి తీసుకెళ్లాడండి. స్కూల్కి అలవాటు పడిందా అది? అది స్కూలేం బాలేదని ఒకటే గొడవ చేస్తుంది. ఆ ట్రాన్స్ఫర్ ఏదో చిన్న టౌన్కి చేసుకున్నా బాగుండేది. ఇక్కడొక సినిమా లేదు, షికార్ లేదు, షాపింగు లేదు. మన ప్రాబ్లం తెలిసి కూడా అలా మాట్లాడతావేంటి? ట్రాన్స్ఫర్ చేయించుకో అని నువ్వేగా అంది. మనకేమైనా సపోర్ట్ ఉందా మనకు కావాల్సిన చోట ట్రాన్స్ఫర్ అవటానికి? మనసులో ఉన్నదేదో చెప్పాను, దానికి మీరంత కోపడితేలా? మనకి పాప ముఖ్యం, దాని క్షేమం ముఖ్యం. దానికోసం అడవిలో ఉండమన్నా నేను రెడీ. సరేగాని స్మెల్ ఏంటి గుమాయిస్తోంది? మీకిష్టమని నాటుకోడి కూర వండానండి. సర్లే, త్వరగా వడ్డించు, ఆకలి దంచేస్తోంది. నమస్తే ఎస్ఐ కృష్ణమూర్తి గారు. నమస్తే ఎస్ఐ గారు. నువ్వా? నేనే, ఆదిత్యను కాదు. స్మెల్ ఎదిరిపోతుంది. నాటుకోడి కూర. బాబీ, అన్నయ్య లక్కీ ఫెలోనే. అన్నయ్యకి ఇంకో ప్లేట్ ఇవ్వు. యువరాజ్, ఎందుకు వచ్చావు అనేగా? నీకు తెలీదా? బాబు, మేము అన్ని గొడవలు వదిలేసి ఇక్కడికి వచ్చాం. ఆ మొక్కేదో అన్నయ్య చెప్పాలి కదా. నిజంగా నేను అక్కడ విషయాలన్నీ మర్చిపోయాను. గుడ్. బాబీ, 2 ఉల్లి ముక్కల్లో నిమ్మకాయ పిండి రాదు చికెన్లోకి. టచింగ్ అన్నమాట. నీకన్నా బాబీ బెటర్ అన్నయ్య, అన్నీ అర్థం చేసుకుంటది. హలో యువరాజ్, వెళ్ళావా? ఎస్ఐ పక్కనే ఉన్నాడు.
స్పీకర్ ఆన్ చేయి. గౌరవనీయులైన ఎస్ఐ కృష్ణమూర్తి గారు, నమస్కారం. క్షేమమా? ఇక్కడ విషయాలు ఇక్కడేనా లేక? అబ్బే అదేం లేదు సార్, నేను అక్కడే అన్నీ వదిలేశాను సార్. మీ వ్యవహారాలను నేను అసలు జోక్యం చేసుకోవట్లేదు సార్. నమ్మొచ్చా? ప్రామిస్ సార్. నీ గొంతులో వణికే నీ భయాన్ని చెప్తుంది కృష్ణమూర్తి. మూడు సింహాలు వెనుకున్న నాలుగో సింహం గురించి వెతకకుండా భార్యాబిడ్డలతో ఆనందంగా ఉంటే చాలా సంతోషం. నా గురించి తెలుసు కదా. బాగుంది, అంతా బాగుంది. వస్తానన్నయ్య. ఆది వీణెందుకు పంపాడండి? నాకేం తెలుసు? మళ్ళీ మీరు ఆ విషయంలో జోక్యం చేసుకోవడం లేదు కదా? లేదని వాడితో చెప్పాను కదా, మళ్ళీ నీతో స్పెషల్గా చెప్పాలా? సరే అండి, నా మీద ఎందుకు కోపం చూపిస్తారు? ముందు భోంచేయండి. అమ్మ సిరిటీ అమ్మా. మ్యాచ్ బాక్సింగ్. ఎస్ఐ కృష్ణమూర్తి ఇంట్లో నాటుకోడి పులుసు అదిరిపోయింది. పాపం నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాను. సెల్ ఫోన్లో స్పీకర్ ఆన్ చేయగానే ఆదిత్య వాయిస్ విని బెదిరిపోయాడు. గురుడు ఇంకా జన్మలో ఆదిత్య జోలు రాడు. ఇక్కడ హైదరాబాద్ వస్తే ఎప్పుడు వస్తాబ్బా? బాబు, ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ? కుడివైపా? వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వీడిక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ గురించి అడుగుతున్నాడంటే ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. వీడు కృష్ణమూర్తిని కలిశాడంటే చందు కడుపులో బిడ్డకు తండ్రి వీడే అని తెలిసిపోతుంది.